90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇప్పుడు నా ఎదురుకున్న సెలబ్రిటీ గురించి మాట్లాడాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎలా స్టార్ట్ చేయాలనేటువంటి చిన్న కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నాను నేను. ఈజ్ నన్ అదర్ దాన్ రోహిణి గారు. 1974కి వెళ్దామా? హీరోయిన్ గా ఫస్ట్ ట్రెండ్ అంటే మలయాళం అండి. ఒక ఏళ్ళు డేలేరు మలయాళం ఇండస్ట్రీ. అవునండి, తమిళ్లో కొన్ని పిక్చర్స్ చేసిన అక్కడ ఈ మలయాళం మన ట్రెండ్ అంతా మేము భయపడ్డా యాక్చువల్గా. పోజర్ క్యారెక్టర్స్ అవేమి చేయలేదు అప్పట్లో. అట్లాంటివి మీకు అక్కడ పాపులర్ హీరో ఎవరు మీతోటి ఎక్కువ నాతో సినిమాలు ఎక్కువ చేసింది రెహమాన్, రోహిణి. చాలా సంవత్సరాలు నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు తెలుగు వాళ్ళు. మీరు పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు అరే ఈ ఆటో క్యారెక్టర్ నేను మిస్ అయ్యానని ఫీలింగ్ వస్తుంటుంది. నేనే ఫీల్ అయ్యేది. ఈ 50 years ఆఫ్ కెరీర్ చూసుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఐ థింక్ ఐ మేడ్ మై డాడ్ ప్రౌడ్. 50 సంవత్సరాలుగా సినిమాల్లో ఉంది. రోహిణి బాగా సంపాదించుంటారు. అలాగే లేదండి. మీకు తమిళ బుక్ తెలుగు బుక్ రెండు ఇస్తే ఏది ఫాస్ట్ గా చదువుతారు? తెలుగు చాలా ఫాస్ట్ గా చదువుతానండి. మీ ఉమెన్ ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్? ఉమెన్ ఇన్స్పిరేషన్ అని చెప్పలేను, బట్ చాలా మంది, శాంతారాం, వి శాంతారాం. మీరు చెప్పారు, నిర్మల గారి పేరు చెప్పలేదు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు నా ఎదురుకున్న సెలబ్రిటీ గురించి మాట్లాడాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎలా స్టార్ట్ చేయాలనేటువంటి చిన్న కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక చైల్డ్ యాక్టర్గా మాట్లాడాలా, ఒకప్పటి టాప్ హీరోయిన్గా మాట్లాడాలా, ఈ ప్రజెంట్ టాప్ క్యారెక్టర్ యాక్ట్రెస్గా మాట్లాడాలా, ఒక రచయితగానా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గానా, ఒక డైరెక్టర్గానా, ఒక ఆల్రౌండర్గా. ఈజ్ నన్ అదర్ దాన్ రోహిణి గారు, రోహిణి మల్లేటి గారు. ఈ రోజున తెలుగు సినిమాల్లో ఒక అత్త అయితే ఇలా ఉండాలి, ఒక అమ్మ అయితే ఇలా ఉండాలి, ఒక అక్క అయితే ఇలా ఉండాలి, ఒక ఫిరోషియస్ ఉమెన్ క్యారెక్టర్ అయితే ఇలా ఉండాలనిపించేటువంటి విధంగా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్న రోహిణి గారు ఈజ్ నౌ హియర్ విత్ మీ. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే లగ్గం. లగ్గం తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. లగ్గం అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ మీరు చేశారు, రమేష్ చెప్పాల గారి డైరెక్షన్లో. సాంగ్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి సెంటిమెంటల్ వాల్యూస్, ముఖ్యంగా మన మ్యారేజ్ సిస్టమ్ మీద ఉన్నటువంటి బ్యూటిఫుల్ థింగ్స్ అన్నిటినీ కూడా ఏర్చి కూర్చి ఒక బాపు గారి పెళ్లి పుస్తకం లాంటి ఫీల్ వచ్చేలాంటి ఒక అద్భుతమైన సినిమాను మీరు చూడబోతున్నారు. ఆ సినిమాలో రోహిణి గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆ తరువాత రిమైనింగ్ ఆవిడకి సంబంధించినటువంటి బోల్డ్ విశేషాలు. ఇప్పటి రోహిణి గారు కాదు కదా, చిన్న వయసు నుంచి దశాబ్దాలుగా 50th year ఆఫ్ అవర్ కెరీర్, అలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందు లగ్గం గురించి చెప్పండి, దాంట్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. లగ్గం ఏమోనండి, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అనమాట. ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటే అన్నా చెల్లెళ్ళ బంధం. అది రాజేంద్ర ప్రసాద్ గారు, నేను అన్నా చెల్లెళ్ళుగా చేసామన్నమాట. మా ఇద్దరి మధ్య జరిగే అన్ని విషయాలే ఆ లగ్గం అనే పిక్చరు. తర్వాత ఏమో మనం పెళ్ళి అంటే ఏమిటి అనుకుంటాము. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత పుట్టిల్లు ఎలా ఉంటుంది, మెట్టినిల్లు ఎలా ఉంటుంది అనే విషయం ఉంటుంది. అది ఎలా ఉండాలి అనేది ఆడదానిగా ఏమిటి మనం ఎదురు చూస్తున్నాం అనేది అన్నమాట మాట్లాడతాము. అది నా ద్వారా మాట్లాడించారు డైరెక్టర్ గారు. అండ్ రమేష్ చెప్పాల గారి రచన మీకు తెలుసు, ఆయన రచనే అంత ఇండివిజువల్ అనమాట. అలాగే ఎమోషన్స్ ఏమో బాగా ఆయన చెప్తుంటూనే ఆయనే ఏడ్ చేసేవారు, మేము ఏడ్ చేసేవాళ్ళం. ఇంకా చెప్పక్కర్లేదు రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు అలాంటి సిచ్యువేషన్స్. ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్ అనమాట. ఇప్పుడు మనం చాలా రోజులు అయినట్టుంది కదా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, మనకి జరిగే విషయాలన్నిటినీ అట్లా తెర మీద చూసుకుని, అవును కదా ఇవన్నీ మర్చిపోయాం కదా, అయ్యో కరెక్టే కదా అన్నట్టు ఆ ఒక కనెక్ట్ పోతుంది కదా. మన మట్టితో ఉన్న కనెక్ట్ కానీ, మనుషులతో ఉన్న కనెక్ట్ కానీ పోతున్న ఈ రోజుల్లోనేమో మళ్ళీ దాన్ని మనకి గుర్తుపరిచే ఒక సినిమా ఇది. చాలా అందమైన సంభాషణలు ఉన్నాయి, డైలాగ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అందరివి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. మామూలుగా దాంట్లో ఆ సినిమాలో ఒక అప్పగింతల పాట ఒకటి ఉంటుందండి. ఆ అప్పగింతల పాట నిజంగా గుండెలు పిండేసేంత సెంటిమెంట్ దాంట్లో ఉంటుంది. ప్రతి తండ్రి, ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రి, ప్రతి కూతురు కూడాను, ప్రతి అన్న, అందరూ బంధాలు ఉన్న వాళ్ళందరూ కూడాను ఇదే ఇటువంటి. అందులో మీ పార్టిసిపేషన్ ఏంటి? మామూలుగా ఏంటంటే మీరిద్దరు అన్నా చెల్లెలు, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు. ఓకే, అదే కదా, మనం ఆడపిల్లని ఎట్లా పెంచుతూ ఉంటారు మన ఇంట్లోని. కానీ పెళ్ళైపోతే అదేమో వెళ్ళిపోతుంది, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, మేము కూడా ఆ ఇంటిని వదిలిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాము అన్నప్పుడు
ఎప్పటికీ అది మన పుట్టినిల్లు అనే ఒక బంధం ఉంటుంది కదా. కానీ మనం ఏమనుకుంటామంటే ఇంతేనా మన మధ్యన ఉన్నది అనేది, అవన్నిటినీ మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేసేది. అది కాకుండా అది షూట్ చేస్తున్నప్పుడే మేము ఎవ్వరూ అసలు యాక్చువల్గా గ్లిజర్ ఏం లేదనమాట. అట్లాగే ఎమోషనల్గా అట్లా ఏడ్చేసాము. ఏంటి అక్కడే ఆ ఊర్లోనే ఉంటాం, పక్క ఊర్లోనే ఉంటాం, అది కాదు కదా. ఎలాగా మీకేంటి అటాచ్మెంట్? ఇప్పుడు మా అన్నగారు తర్వాత నా మేనకోడలు అనమాట. సో నేను ఆ గడప దాటి వచ్చిన దాన్నే, నా మేనకోడల్ని మళ్ళీ అక్కడి నుంచి నేను తీసుకొస్తున్న దాన్ని. ఆయన వైఫ్ లేరు అనమాట పిక్చర్ లోని, చూపించట్లేదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అవన్నిటిని తల్లి లేని పిల్లకి మీరే తల్లి. అవును అవును అవునవును. తర్వాత మధ్యలో మనకి జరుగుతూ ఉంటాయి కదా కొన్ని అపార్థాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఆశలు నిరాశలు ఇవన్నీ. వండర్ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంటల్ లవ్లీ స్టోరీ అండి. అందులోని ప్రజ్ఞ అంటే ఆయన కూతురుగా యాక్ట్ చేసింది. అమ్మాయిని చూస్తే అది అసలు తెలుగు అమ్మాయి అనుకోకుండా ఉండలేను అనమాట. తెలుగు అమ్మాయి లాగే ఉంటుంది, మనలాగే దాని ఫేస్ కట్ ఉంటుంది అనమాట, తన ఫేస్ కట్. అట్లాగే సాయి రోనక్ కూడా హీ యాక్టెడ్ యాజ్ మై సన్ అనమాట. మీ సన్నుకి మీ కూతురుకి ఆ అమ్మాయికి అదే అదే మీ అబ్బాయికి మీ కొడుక్కి మరి ఇంట్లోనే సొంత మేనకోడలే అదే. కానీ కోడలుగా వేరే ఇంకో ఊర్లో ఉంటారు కదా, ఆ ఊరు నుంచి వెళ్ళడం అనేదే. ఎలా ఉంది రమేష్ చెప్పాల డైరెక్టోరియల్ దిస్తింగ్? ఎందుకంటే తన ఇంతకు ముందు కూడా భీమదేవరపల్లి బ్రాంచ్ అనేటువంటి ఒక సెన్సిబుల్ ఫిలిం తీశారు. అంతకుముందు కూడా హెస్ డన్ బేవర్స్ అనే ఒక సినిమా చేశారు. రైటర్ గా మీ శ్రేయోభిలాష్ లాంటి ఒక అద్భుతమైన సినిమా చేశారు ఆయన. హీజ్ అ గ్రేట్ రైటర్ కదా. అలాగేనేమో ఆయన పట్టుకునే ఒక విషయంలోని లోతుకి వెళ్ళి దాంట్లో ఉండే ఒక డెప్త్ని తీసుకురావడం అనేది దట్ వాస్ దేర్ అనమాట. అదే మెయిన్గా ఒప్పుకోవడానికే కారణం ఆయన స్క్రిప్ట్లో ఉన్న డెప్త్ను, అందులో ఉన్న ఎమోషన్స్ అనమాట. ఒక అపార్థాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, మళ్ళీ వాటిని దాటుకుని రావడానికి మనం ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలి, ఎలా వెళతాము అనేది, వెళ్ళే ముందు జరిగే ఒక పోరాటం అవన్నీ అనమాట. రమేష్ చెప్పాల డైరెక్షన్ గురించి ఫస్ట్ టైం మీరు ఆయన డైరెక్షన్ లో చేశారు. అయితే ఇంతకుముందు మామూలుగా రోహిణి ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే అన్ని క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసి వచ్చినన్ని మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. మీరు ఆ రిజర్వ్నెస్ మెయింటైన్ చేయబట్టే యు ఆర్ స్టిల్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు నిజంగా ప్రజెంట్ జనరేషన్ మిమ్మల్ని చాలా ఇదిగా ఓన్ చేసుకుంటున్న ఇది కనిపిస్తుంది. మరి వాట్ ఇస్ దట్ పర్టికులర్ పాయింట్ దట్ ట్రిగ్గర్డ్ యూ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్? అంటే స్క్రిప్ట్ అండి, ఆయన రాసిన విధానం అన్నమాట. ఎస్పెషలీ మా ఇద్దరికి మధ్యన ఉండే ఆ విషయమును, తర్వాత నేను ఎలా చూస్తున్నాను, ఆ పిల్లల్ని నేను ఎట్లా చూస్తున్నాను అనేది, తర్వాత ప్రతి వాటికి ఒక ఆర్క్ ఉందన్నమాట. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. తర్వాత మా అబ్బాయికి, ఆ అమ్మాయికి, ఆ అమ్మాయితో నాకు ఉన్న విషయాలు ఇవన్నిటిని అనమాట. అట్లాగే ఒకే ఒక స్ట్రెయిట్ లైన్లో వచ్చేటటువంటిది కాదనమాట. అది చదివినప్పుడు నాకు చాలా నచ్చింది. తర్వాత ఏమో ఆయన మాటలు అవన్నీ చదివినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట. ఇది డెఫినెట్గా నేను చేయాలి అని అనుకునే వచ్చాను. సో నాకు తెలిసిన అందులోనే రాజేంద్ర ప్రసాద్ గారితో నేను చిన్నప్పుడు అంటే యంగ్ ఏజ్లోనేమో ఏదో ఒక పిక్చర్ చేశాను హీరోయిన్ గానా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇట్ వాజ్ అ పేర్, బట్ వన్ సైడ్ లవ్ ఏదో లా ఉంటుందన్నమాట. ఆయనతో నేను ఇంతవరకు కాంబినేషన్ అనేది, కొంతమంది ఆర్టిస్టులతోనేమో కాంబినేషన్ చాలా జాగ్రత్తగా పడాలి అనుకుంటాం కదా. ఒకటి ఏమిటంటే మనం పోటాపోటీగా ఉండేటట్టయితే బాగుంటుంది మనకి అనే అట్లాంటి ఆర్టిస్ట్ కదా ఆయన. ఆయనతో నించుంటే ఎవరు కనబడరు పైగాను. అలాంటి ఆర్టిస్ట్తో నించోవడం, దాంట్లోని మనం కూడా చేసాము, బాగా చేసాము, చేయగలిగాము అనడం, తర్వాత అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆయనతో చేయగలగడం, ఇలాంటి సబ్జెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద అట్రాక్షన్ అనమాట నాకు. సో అలాగేనమాట మేమిద్దరము చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు కట్ చేసేవారు కదనమాట. కొన్ని ఒక 2 షార్ట్స్ ఏమో ఆయన చెప్పేవారు, ఇట్లా మీరు పెట్టండి, అది ఇవ్వండి, ఇలా ఇవ్వండి అనేవారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తూ ఉంటే ఆయన కట్ చెప్పేవారు కాదు. మేము అట్లా ఇంప్రవైజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు రావడం, ఆయన కళ్ళల్లో నీళ్ళు రావడం, ఇంకా అట్లా ఇంప్రవైజేషన్ చేసుకుని అట్లా వెళ్ళిన తర్వాత
ఇంకా కట్ చెప్పండి అనేంత వరకు. సో అదేంటంటే ఆ క్యారెక్టర్లోని ఉన్న ఆ విషయాన్ని మనము ఒకటి రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, మనకి రావడం అనేది జరిగినప్పుడే అనమాట. దెన్ ఇట్ బికమ్స్ దట్ మ్యాజిక్ హ్యాపెన్స్ అనమాట బిట్వీన్ టూ ఆర్టిస్ట్, బికాస్ దేర్ ఇస్ దిస్ స్పెషల్ సిచ్యువేషన్ విచ్ ఇస్ దేర్ అనేది. అంటే మా ఇద్దరి మధ్యని ఏదో ఒక అలజడి జరుగుతూ ఉంటుంది అనమాట వెనక, బట్ మేము చేసేది వేరేలా ఉంటుంది అనేది. సో అది కొంతమంది రియల్ యాక్టర్స్ తోనే అది జరుగుతూ ఉంటుంది. రాజప్రసాద్ గారికి అసలు మనం చెప్పేదే ఉంది, కిరీటి అన్నందుకు నిజంగా ఏ పాత్ర తీసుకున్నానండి ఆయన దగ్గర. అసలు మనం ఆ కామెడీ హీరో అనేటువంటిది ఒకటి అనుకుంటాం కానీ ఒక కామెడీ అని కాదు, ఏది తీసుకున్నా ఆయన అద్భుతంగా చేయగలరు రోల్స్ అండి. యాక్చువల్గా మీరు చూసుకుంటే కామెడీ చేసిన అందరు ఆర్టిస్టులకి సీరియస్ చేస్తే మనం తట్టుకోలేము. నవ్వించడంలో ఎంత చేయగలరో ఏడిపిస్టంలో కూడా వాళ్ళే ఫస్ట్ అంతకంటే ఫస్ట్ ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్ పడాలి, అలాంటి క్యారెక్టర్ అనమాట. అంటే ఇప్పుడు రోహిణి గారిలో నుంచి ఒక ఉన్నటువంటి యాక్ట్రెస్ లో నుంచి ఒక మంచి ఇమోషన్స్ ని తీసుకోగలిగినటువంటి క్యారెక్టర్ అయింది. అవునవును, అదే నేమ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ సుగుణ. ఓకే, దానికి తగ్గట్టుగా సుగుణమైన క్యారెక్టర్. అట్లాగే ఈ మ్యూజిక్ ఆల్సో ప్లేస్ ఎ వైస్ ఇంపార్టెంట్ రోల్ అండి ఇందులో. ఈ సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా క్రోర్స్ ఆఫ్ వ్యూస్ అనేటువంటి రావటం, అందులోని లిరిక్ చాలా బాగుంది, ఆయనే రాశారు. సో అదర్ హౌ ఇస్ ద కెమిస్ట్రీ వర్క్డ్ అవుట్ విత్ అదర్ క్యారెక్టర్స్ అంటే నేను చెప్పినట్టు వీళ్ళిద్దరూ కొత్తే నాకు, ప్రజ్ఞ అండ్ సాయి రోనక్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నేను ఎక్కువగా ఫస్ట్ టైమే చేస్తున్నాను అనమాట. బట్ బేసికల్గా మేమేమో ఒక ఊరికి వెళ్ళిపోయాము, కామారెడ్డిలోకి వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండేవాళ్ళం. ఇంకా ఒకే చోట కూర్చుని తినడం కానీ అదంతాను. తర్వాత క్యారెక్టరైజేషన్స్ వచ్చినప్పుడు ఆ పాప అయితేనేమో తెలుగు కాదు కానీ ప్రజ్ఞ, బట్ తనకి నాకు ఉన్న ఆ సీక్వెన్సెస్ ఏమో అంత అందంగా అర్థం చేసుకుని చేసింది అనమాట. అండ్ సాయి రోనక్ ఆల్సో, ఇట్స్ వెరీ నైస్. యంగ్స్టర్స్ ఇప్పుడేమో నాట్ జస్ట్ లుక్స్ అనమాట, లుక్స్ అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బట్ ద సేమ్ టైం నేను బాగా చేస్తున్నానా అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటే ఇన్ అ హెల్దీ వే చేస్తున్నారు కదా. ఐ థింక్ ప్రజ్ఞ విల్ హ్యావ్ అ లవ్లీ రన్ ఇన్ తెలుగు అనిపిస్తుంది. మీలాంటి ఒక సీనియర్ యాక్టర్ తను అభినందించారంటే డెఫినెట్గా ఒక కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ ఫిలిం అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఒక దీపావళికి ముందు రిలీజ్ అవుతుంది. దీపావళి మనం ఏమో సెలబ్రేషన్ తో పాటు ఈ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ప్రత్యేకించి ఈ ప్రమోషన్ లో రావటం, ఎందుకంటే ఆర్టిస్టులు సినిమాలు చేయటమే కాకుండా ప్రమోషన్ లో పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేయటం అనేటువంటిది కూడాను టు బి అప్రిషియేటెడ్ అండి మిమ్మల్ని. ఎందుకంటే చాలా మంది ఎవరు దొరకట్లేదు యాక్చువల్ గా. ఒక మంచి సినిమా తీసినా సరే వాళ్ళు కొత్త వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు రమేష్ చెప్పాలంటే 4 సినిమాలు తీశారు మంచి ఇది డైరెక్టర్, కానీ వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ దొరకట్లేదండి. ఫిలిం రిలీజ్ చేసుకునే టైంకి ఆర్టిస్టులు ఒకప్పుడు సినిమా రిలీజ్ అనగానే గ్రూపు షాట్ ఎలా ఉంటుంది, ఒక సుమో షాట్, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇదివరకు ఉండేది, ఆ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సినిమా అయిపోయింది, మా పని మాకు అయిపోయింది, ఇంకా మేము వీఆర్ నాట్ సపోజ్డ్ అనేటువంటి ఇది యాటిట్యూడ్ వచ్చేసింది. లేదండి, నేను అందరూ రావడం చూస్తున్నానండి. మేము ఇప్పుడు చూస్తే మత్తు వదలరా 2 చేసామా, మా దానికి కూడా అంత ప్రతి చోటకి వెళ్ళి మా వాళ్ళందరూ మత్తు వదలరా చేయటం అంటే మేడం అవతల ఉంది ఫిగర్ రాజమౌళి జైంట్, అలాంటి సినిమాలు కాదు, మాకు చిన్న సినిమాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో కూడా మేము చూస్తున్నాం. రైటర్ పద్మభూషణ్ చేసామండి. ఇట్లాంటి ఒక యంగ్స్టర్స్ కొత్త డైరెక్టర్స్ చేస్తున్న పిక్చర్స్ అన్ని చేయడం చూస్తున్నాను. అందరికీ ఇప్పుడేమో మీడియాలోకి వచ్చి మాట్లాడటమే కదా. విషయం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మీరు చేసేది ఒక రేంజ్ ఫిలిమ్స్, వాళ్ళకి ఎట్లాగ ఉంటున్నాయి. చిన్న సినిమాలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. పర్టికులర్గా వీఆర్ ద ఐ విట్నెస్. వాళ్ళకి ఒక్క ప్రమోట్ చేయడానికి దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళే రాకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ రావాలండి, మీరు చేస్తున్నారంటే మీరు చేసిన ఒక రేంజ్ ఫిలిమ్స్ యూ ఫీల్ రెస్పాన్సిబుల్ అబౌట్ దట్ కాబట్టి అన్నిటికీ వస్తున్నారు మీరు. అవును, అంటే నేను కూడా చాలా కొత్త డైరెక్టర్స్ చేసిన పిక్చర్స్, ఎక్స్పెరిమెంటల్ మూవ్స్ అని చేశానండి. పిలిస్తే డెఫినెట్ గా వచ్చేస్తాను. ఐ మీన్
వెరీ గుడ్. ఎనీ October 25th is going to become a big day for the entire unit. డైరెక్టర్ గారి కోసం, డైరెక్టర్ గారి రమేష్ మోర్ చెప్పాలి దెన్ గారి కోసం. ఎనీబడి, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా చాలా బాగా అందరికీనేమో చాలా బాగా చూసుకున్నారు. అండ్ స్టార్ట్ టు ఫినిష్ ఏ ప్రాబ్లం లేకుండా చాలా కంఫర్టబుల్ గా డైరెక్టర్ గారికి మొత్తం అందరికి చేశారు. నిర్మాతలేనండి నిజంగా, వీళ్ళే మనల్ని బతికేస్తున్నారు ఇండస్ట్రీలో. సో కొత్త ఫస్ట్ నిర్మాతలు టైం ఇట్లా చేయడానికి వచ్చిన నిర్మాతలు వాళ్ళకి మనం ఎంకరేజింగ్ గాను మంచి బాగా ఈ పిక్చర్ ఆడితేనండి ఇండస్ట్రీకి మంచిది. ఇట్లాంటి నిర్మాతలు ఇంకా కొనసాగాలి కాబట్టి పిక్చర్ బాగా ఆడాలి వాళ్ళ కోసం అని చెప్పేసి ద హోల్ ఫిల్మ్ యాక్చువల్ గానేమో వాళ్ళ అమ్మగారి పేరు సుగుణ అన్నమాట. డైరెక్టర్ గారి గోపాల్ రెడ్డి గారి అమ్మగారి పేరు సుగుణ, ఆ పేరే నా క్యారెక్టర్ కి పెట్టారు. ఆవిడ ఏమో ఏవో చేసి తీసుకొచ్చేవాళ్ళు, స్వీట్స్ అవి ఇవి తీసుకొచ్చి స్నాక్స్ తీసుకొచ్చి పెట్టేవారు అనమాట. వాళ్ళ ఇంట్లోనే షూట్ చేసాము. సో చాలా బాగా చేశారనమాట, కంఫర్టబుల్ గా ఉండేటట్టు. కొత్త డైరెక్టర్ అయినా సరే ఆయన ఏం అడిగినా ఇచ్చిన ఒక నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీ అన్నమాట. ఇట్ షుడ్ వర్క్ ఫర్ దెమ్. 1974కి వెళ్దామా? 1974 యశోద కృష్ణ ద ఫస్ట్ ఫిల్మ్ కాదు కదా, అంతకుముందు హారతి అండి. హారతి వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. యశోద కృష్ణతో యశోద కృష్ణతోని బ్లాస్ట్. ఆ తర్వాత చైల్డ్ యాక్టర్స్ గా మీరు ఒక ఎరా చూసారు. ఒక ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? చాలా చేశానండి, ఆల్మోస్ట్ 75 మూవీస్ సంథింగ్ లైక్ దట్. చైల్డ్ యాక్టర్ గా ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అవును, అంటే తమిళ్ కొంచెమేనండి, తమిళ్ ఒక 4-5 చేశాను. తెలుగేనండి ఎక్కువ. తెలుగు తమిళ్ అంటే ఒక మేబీ 10 పిక్చర్లు చేస్తుంటానేమో, మిగతావన్నీ తెలుగే. మీకు కాంపిటేటివ్ చైల్డ్ యాక్టర్ ఎవరు అప్పుడు? శ్రీదేవి గారా? నో శ్రీదేవి గారు నాకంటే పెద్ద కదా, సీనియర్. అంటే యశోద కృష్ణలోని ఆవిడేమో పెద్ద కృష్ణుడు, నేనేమో చిన్ని కృష్ణుడు. నాకు 5 years, తనకేమో 14 years. కంసుని చంపడం తనే చేస్తుంది. తర్వాత రామకృష్ణ గారు అనమాట. హీరోయిన్ గా ఫస్ట్ టైం అంటే మలయాళం అండి. మలయాళం యు ఆర్ సచ్ ఏ బిగ్ సెలబ్రిటీ అండి. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ అవి చూస్తుంటే, ఒకసారి మీ ఇది చూస్తుంటే బాబోయ్, ఒక ఏలేరు మలయాళం ఇండస్ట్రీలో. అవునండి, యాజ్ ఏ హీరోయిన్ గా నేను ఎక్కువ చేసింది మలయాళం పిక్చర్స్ అన్నమాట. తెలుగులో ఫిలిమ్స్ ఎక్కువ చేశారు. చాలా చేశాను. అక్కడ ఫస్ట్ అక్కడే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను. తర్వాత ఏమో సక్సెస్ఫుల్ మూవీస్ అక్కడే పడ్డాయి ఎక్కువ నాకు. తమిళ్లో కొన్ని పిక్చర్స్ చేసినా కూడా అవేవి సక్సెస్ అవ్వలేదు. తెలుగులో అసలు నాకు హీరోయిన్ గా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. మలయాళంలోని నేను చేసిన హీరోయిన్ గా చేసిన పిక్చర్స్ బాగా సక్సెస్ఫుల్ గా ఆడినాయి కాబట్టి. మీరు అక్కడ చేసే టైంకి అక్కడ ఈ మలయాళం సినిమాల ట్రెండ్ అంతా పోయింది మేడం. చిన్నప్పుడు ఉండేవి కదా. చిన్నప్పుడు మేము భయపడ్డాం యాక్చువల్గా. నాన్నగారు అయితే మలయాళం పిక్చర్ ఛాన్స్ వచ్చింది అంటేను అయ్యో వద్దు అని చెప్పేసి అన్నారు అనమాట. అప్పుడేమో చెమ్మీన్ తీశారు కదండి, ఆ ప్రొడక్షన్ ఆ కెమెరామ్యాన్ అనమాట. సో వాళ్ళు చెప్పినప్పుడు చెమ్మీన్ అయితే ఇట్స్ అ క్లాసిక్ కదండి. సో వాళ్ళు చేస్తున్నారు అని ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత ఇట్ ఇస్ అ వెరీ నైస్ సబ్జెక్ట్ అని చెప్పేసి అప్పటి నుంచి ఒక రిఫైన్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మలయాళంలో ఎంత అసహ్యమైన చండాలపు సినిమాలు వచ్చేవో అంత రిఫైన్డ్ ఫిలిమ్స్, అంత అవార్డు ఫిలిమ్స్. మీరు ఆ టైంలోనే చూసుకుంటేనేమో అడూర్ గోపాలకృష్ణన్ వాళ్ళందరూ ఆల్రెడీ దే హ్యావ్ అరైవ్డ్ అన్నమాట. శశి గారి కంటే అడూర్ గోపాలకృష్ణన్, ఈయన జి అరవిందన్, పద్మరాజన్, వీళ్ళందరూ యూనో వెరీ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్స్ కదా. ఆర్ట్ ఫిల్మ్స్ అనే ఒక బెంగాలీ ఎంత ఫేమస్, అట్లాంటి ట్రెండ్ తీసుకొచ్చిన ఒక న్యూ వేవ్ డైరెక్టర్స్ వచ్చిన టైంలో నేను లక్కీగా ఒక రిజర్వ్డ్ గా, ఒక రెస్పెక్టెడ్ ఉమెన్ గా మీరు ఎప్పుడు ఎక్స్పోజర్ క్యారెక్టర్స్ అవేమి చేయలేదు అప్పట్లో? అట్లాంటివి ఏమీ అడగలేదు. వి వర్ ఆల్ లైక్ యునో దిస్ యంగ్స్టర్స్, చాలా ఒక యూనో డిస్కో సాంగ్స్ డాన్స్ చేస్తూ యంగ్ పేర్ ఇట్లా ఉండేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు మమ్ముటి, మోహన్ లాల్ వీళ్ళేమో ఒక సీరియస్ క్యారెక్టర్స్ చేస్తుంటే, ఒక యంగ్ పేర్ అంటే నేను,
మిగతా హీరోస్ తోటి అన్నమాట. అట్లా ఒక మీకు అక్కడ పాపులర్ హీరో ఎవరు మీతోటి ఎక్కువ నాతో ఎక్కువ చేసింది రెహమాన్, రోహిణి జోడీ అంటే చాలా ఫేమస్ అన్నమాట అక్కడ. ఆ తర్వాత ఏమో శంకర్. మలయాళంలో ఎక్కువ సినిమాల మీ అవుట్ ఆఫ్ 350 ఫిల్మ్స్ ఏం చేశారు కదా ఇప్పుడు ఆల్ పుట్టు కదా ఆల్ లాంగ్వేజ్, వాటిలో ఎక్కువ చేసింది మలయాళం. ఎక్కువ చేసింది మలయాళమే. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నాయి మలయాళం ఇండస్ట్రీలో మీ అవకాశాలు? మలయాళంలోని కంటే ఇప్పుడు తెలుగు ఎక్కువ టైం తీసుకుంటుంది. తెలుగులోనేమో అలా మొదలైంది, తర్వాత మళ్ళీ ఇలా మొదలైంది నాకు. తమిళ్లోనేమో లాస్ట్ ఇయర్ నేను చేసింది విట్నెస్ అని ఒక పిక్చరు, తర్వాత తండట్టి అని ఒక పిక్చర్ అనమాట. ఇవి రెండు నా గురించే, నా కొడుకు నా గురించి అన్న పిక్చర్స్ అన్నమాట. సో అలాగే మలయాళంలోని అజయ్ అండ్ రెండా మోషనం అని చెప్పి మేము టొవినో థామస్ మేము అందరం కూడా వచ్చాం హైదరాబాద్కి వచ్చి పిక్చర్ గురించి ప్రమోషన్కి వచ్చాం అనమాట. అది ఇప్పుడు రిలీజ్ అయింది కదా, ఏఆర్ఎం అని చెప్పి టొవినో థామస్ది. అది లేటెస్ట్ గా నేను చేసిన మలయాళం పిక్చర్. ఓకే ఓకే. తెలుగులో ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది మాత్రం అలా మొదలైంది తోటి. యా మళ్ళీ అంత ముందు మీకు ఎంత గ్యాప్ మేడం యాక్ట్రెస్ గా? చాలా గ్యాప్. నన్ను చూడలేదు, చాలా రోజులు అయింది కదా, చాలా సంవత్సరాలు. నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు తెలుగు వాళ్ళు. మీరు పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. తెలుగు డైరెక్టర్స్ అడగాలి మీరు. మీరు కూడా పెద్ద కాన్సంట్రేట్ చేసి అప్పుడు see I'm getting heroine roles in other languages. ఇక్కడేమో సిస్టర్ గా అడిగేవారు, అది నాకేమో that was not my choice at all అన్నమాట. మీకు గ్యాప్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ యాక్టర్స్ చాలా గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకొని ఇదైన తర్వాత సెటిల్ అయిన తర్వాత మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయడానికి అత్తయ్య క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్, మనం వాణిశ్రీ గారిని మనం తీసుకుందాం, జయచిత్ర గారిని తీసుకుందాం, మంజుల గారు, వీళ్ళందరితోటి ఎలా ఉండేదంటే ఒక గ్యాప్ తర్వాత స్టార్టింగ్. మీకు ఆ గ్యాప్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే యూఆర్ లుకింగ్ సో యంగ్ దట్ యూఆర్ లుకింగ్ విత్ ద సేమ్ చరిష్మా. ఏజ్ పెరిగింది, ఏజ్ అనేటువంటిది ఓన్లీ నెంబరే తప్ప నాట్ దట్ ఈస్ సీన్ ఇన్ యువర్ ఫేస్, ఇన్ యువర్ గ్లామర్. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఎట్లా? లేదు అంటే విరుమాండి చేసినప్పుడు ఐ థింక్ విరుమాండి ఆల్సో వాజ్ నాట్, ఇట్ వాజ్ హ్యూమన్ రైట్స్ లాయర్ క్యారెక్టర్ అనమాట నాది. అందులోను పోతురాజ్ అని కమల్ హాసన్ గారి డైరెక్షన్ లో చేశాను అనమాట. మధ్యలోని వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఒక 7 years I took gap అనమాట. మ్యారీడ్ అండ్ I had a baby, all that. That was the only because of that తప్ప, not because that you are not concentrated. No. చేయకూడదు అనుకోవటము, No. ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉండటం అట్లా? No. Nothing like that. I took a break. That's all. Taken break is okay. After that when you have offered yourself, అవును మళ్ళీ అక్కడి నుంచే పోతురాజు అన్నమాట మళ్ళీ చేసింది. ఫస్ట్ పిక్చర్ పోతురాజు తమిళ, కమల్ హాసన్ గారి డైరెక్షన్. తెలుగులో చేసింది అలా మొదలైంది. తెలుగులో చేసింది అలా మొదలైంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి, ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగి, డబ్బింగ్ చెప్తున్నప్పుడు అరే ఈ ఆటో క్యారెక్టర్ నేను మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంటుందా? నేనేంటి ఫీల్ అయ్యేది, నేను ఫీల్ అయ్యేవుతుంది అక్కడ. అంటే నాకు అట్లాంటి ఆశ రాలేదా అంటే డెఫినెట్ గా వచ్చింది. డెఫినెట్ గా తెలుగులోనేమో మంచి హీరోయిన్ గా చేయగలిగిన ఒక టైం నన్ను మిస్ చేశారు అనేది నేను ఎప్పుడు అనుకునేదాన్ని. తెలుగు ఇండస్ట్రీలోనేమో నా వాయిస్ చాలా అందరికీ నచ్చేసిన ఒక వాయిస్ గీతాంజలి అంటే. ఇప్పటికీ కూడా గీతాంజలి డైలాగ్స్ అందరూ చెప్తూ ఉంటారు, మనగాడ రా చూద్దాం అనేది. కానీ నాకు డబ్బింగ్ చాలా ఇష్టమైన ఒక విషయం అన్నమాట. సో అలా చూసుకుంటేనేమో నేను చాలా మంది తెలుగు హీరోయిన్స్ కి చెప్పారు మీరు కదా, శివ చెప్పాను, శివాకి మీరే కదా, శివలోని నేనే చెప్పాను. అలాగేమో మనీషాస్ ఫిల్మ్స్, మనీషా కొయిరాలా బొంబాయి చెప్పారు అన్ని. అవును చెప్పాను. తమిళ యాక్టర్స్ కూడా మీరు ఆ తమిళ్లో కూడా మీకు ఆ ఫ్లూయెన్సీ సేమ్ కదా. తమిళ్ అంటే నేను ఇప్పుడు వచ్చింది 5 సంవత్సరాలప్పుడే నేను చెన్నైకి వచ్చేసాను. సో తమిళ్ లాంగ్వేజ్ నాకు బాగా పట్టుందన్నమాట. ఐ రైట్ ఆల్సో ఇన్ తమిళ్, లైక్ ఐ రైట్ లిరిక్స్ తమిళ్లోని, స్టోరీస్ అండ్ ఆల్ దట్. సో అంత పట్టుంది లాంగ్వేజ్ మీద. ఇట్స్ లవ్లీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ కదా. ఈ 50 years ఆఫ్ కెరీర్ మొత్తాన్ని ఒకసారి చూసుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? ఐ థింక్ ఐ మేడ్ మై డాడ్ ప్రౌడ్. ఓకే. బికాజ్ ఆయన ఆశ అన్నమాట, నేను ఆయన కళ, నేనేమో అది సాధించాను అన్న ఒక గర్వం డెఫినెట్ గా. మా నాన్నగారు అనుకున్నది నేను చేశాను అని చెప్పి నాకు చాలా గర్వంగా ఉంటుంది.
యాజ్ అ యాక్టర్ నేను చూసుకుంటేనేమో ఐ స్టిల్ ఫీల్ దట్ ఇంకొంచెం నాకు షుడ్ హ్యావ్ గాట్ బెటర్ ఫిల్మ్స్ అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా అనుకుని నేను బాధపడే క్యారెక్టర్ కాదనమాట. హ్యావ్ యూ ఫీల్ ఎనీ రిగ్రెట్స్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్? నాట్ ఎట్ ఆల్. కానీ ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఎప్పుడైనా ఒక బ్రేక్ తీసుకుని కొంచెం చదువుకుని కాలేజ్ ఫినిష్ చేసేసి ఒక డిగ్రీ తీసుకుని ఉండాల్సింది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఉన్నంత ఒక ఆపర్చునిటీస్ ఉన్నట్టు మనకి అప్పుడేమో తెలియదు అంతగానో. అండ్ యాక్ట్ చేస్తూనే చదువుకోవచ్చు అన్న ఒక ప్లేస్కి వెళ్ళలేదు. బట్ మెట్రికులేషన్ అయితే నాన్నగారు రాయించారనమాట ప్రైవేట్గాను. ఆ తర్వాత ఏమో నేను డిగ్రీ కూడా ఫినిష్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి. తర్వాత ఒక గ్యాప్ వచ్చినప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ చేశాను, బట్ ఐ డెంట్ ఫినిష్ ఎంఏ. చదువుకోవడానికి నాకు ఒక ఛాన్స్ దొరకలేదు అన్నది మాత్రమే నాకు ఒక కొరత. అంటే ఎట్లా అవుతారు మరి? మరీ 5 years లో యాక్టర్ అయ్యారు, 5 దట్ బిగ్ పెద్ద కళ్ళు అమ్మాయి అని మీకు ఒక పేరు ఏమనే వాళ్ళు తమిళ్లో? వైడ్ ఐడ్ చైల్డ్. వైడ్ ఐడ్ చైల్డ్ అనేది అట్లా ఆ వయసులోనే ఇది అయిపోయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అది. అంటే రిగ్రెట్స్ అని అడిగితే స్కూలింగ్ వెళ్ళారు అసలు? స్కూల్కి 2 సంవత్సరాలు వెళ్ళాను. అంటే 5th standard ఒకసారి వెళ్ళాను, తర్వాత 7th standard వెళ్ళాను. బట్ ఐ ఫినిష్డ్ అనమాట. కానీ మీరు మంచి యాక్ట్రెస్ అండి. ఎలాగ చెప్పమంటారా? చదువు లేదు కానీ ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేస్తే లెక్చరర్ అంటే ఇలా ఉండాలి, ఒక ఆఫీసర్ క్యారెక్టర్ చేసినా, ఒక కార్పొరేట్ క్యారెక్టర్ చేసినా దానికి తగ్గట్టుగా మీ అపీరియన్స్ కానీ ఇదిగా ఉంటుంది. మీ నీడ్ నాట్ యాక్ట్ వెరీ మచ్, అంత ఇదిగా అనిపిస్తుంది, న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ మీ అపీరియన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్. తర్వాత పర్సనల్ లైఫ్లోకి వచ్చేస్తే బాబు ఏం చేస్తున్నాడు? వాడు ఇప్పుడేమో అట్లాంటాలోని పిహెచ్డి చేస్తున్నాడండి, కెమిస్ట్రీలో పిహెచ్డి చేస్తున్నాడు ఎమరీ యూనివర్సిటీలో. సినిమాల్లోనే మిమ్మల్ని మదర్ క్యారెక్టర్స్లో చూస్తుంటే ఇంత యంగ్ మదర్ ఏంటో అనిపిస్తుంది. మీకు పోయి ఎంఏ పిహెచ్డి చేసేంత కొడుకు. గ్రేట్, యూఆర్ వండర్ఫుల్ మేక్ ఓవర్ అండ్ వండర్ఫుల్ మెయింటెనెన్స్. దాని గురించి మీకు ఎక్కువగా అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటా. అవునండి, చాలా కష్టపడతానండి. దాని వెనుకున్న కష్టం మెయింటైన్ అంటే ఏం చెప్తారు? ఐ ఈట్ రైట్ అండ్ దెన్ స్లీప్ వెల్ అండ్ దెన్ తర్వాత ఏమో వర్కౌట్ చేస్తూ ఉంటాను, యోగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క విధమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. హార్మోనల్ చేంజెస్ ఇప్పుడు చాలా ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ వల్ల దాన్ని అర్థం చేసుకోవడం. అండ్ ఆల్సో నేను అస్సలు డిప్రైవ్ చేయనండి. తినకుండా నోరు కట్టి పడేయడం అనేది కాదు, ఎప్పుడు తినడం, ఎంతవరకు తినడం అనేది అనమాట. సో ఎలా మీరు హౌ డు యు స్టార్ట్ యువర్ డే విత్ ఈటింగ్ డ్రింకింగ్? నో మార్నింగ్ ఎలాగా అంటే ఒక 12 hours ఆఫ్ గ్యాప్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు రాత్రి 8 గంటలకి భోజనం చేస్తే పొద్దున్న 8 గంటలకే తినడం అనమాట. ఈ లోపలేమో తాగడం అంటే జ్యూస్ కానీ ఏదైనా అట్లాగా తాగడం తప్ప. సో లైక్ దాట్. అండ్ దెన్ మిల్క్ మానేశాను, షుగర్ మానేశాను అనమాట. ఎప్పుడైనా స్వీట్స్ తింటూ ఉంటాను. బేసికల్గా నేను మిల్క్ మానిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. అంటే ఈవెన్ మజ్జిగ అవి కూడా తీసుకోరా? మజ్జిగ తీసుకుంటానండి, మజ్జిగ తీసుకుంటాను. కానీ పాలు, కాఫీ, టీ వాటర్లోని అది మానిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. ఓకే, మిల్క్ కంటెంట్స్, మిల్క్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఎక్సర్సైజ్, యోగా ఎలా చేస్తారు? యోగా చేస్తానండి. ఐఎమ్ వెరీ యాక్టివ్ అన్నమాట. 50 సంవత్సరాలుగా సినిమాల్లో ఇండస్ట్రీలో ఉన్నారు. రోహిణి బాగా సంపాదించుంటారు, బాగా రిచ్ అయి ఉంటుంది. అయి ఉంటుందా? అలాగే లేదండి, యావరేజ్ అనమాట. సో మీకు తెలుసు, మనం క్యారెక్టర్ యాక్టర్గానే కదా ఎక్కువగా ఇటువైపు చూసుకుంటే. యాజ్ హీరోయిన్గా చేసినప్పుడేమో మలయాళం పిక్చర్స్, అప్పుడే బడ్జెట్ మూవీస్ అనమాట, పెద్దగా ఏమీ లేదు. బట్ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే సినిమానేనా అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెన్నైలోనేనా, ఇక్కడ ఏమైనా చేశారు? చెన్నైలోను, హైదరాబాద్ డెఫినెట్గా తీసుకున్నారా? ఇక్కడ లేదు, ఇంకా తీసుకోవడానికి ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక నెలలో 20 రోజులు 15 రోజులు ఇక్కడే ఉంటున్నాను. సో అంటే అవైలబుల్ కూడా ఉంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇదిగా ఉంటుంది. అవునండి, అవునండి. సంథింగ్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ. కరెక్ట్. అట్లాగే మీ ఫ్యామిలీ అందరూ ఎంతమంది? మీరు బాలాజీ యాక్టర్ గా? అవును, అన్నయ్య. మేమేమో 7 అండి మొత్తం. బ్రదర్స్ 4 మంది, 2 చెల్లెళ్ళు అనమాట. సో బాలాజీ పెద్దన్నయ్య.
ఆయనే ఫస్ట్ అనమాట. ఓకే ఓకే. నేను ఫోర్త్ చైల్డ్. మిగతా వాళ్ళందరూ ఎవరైనా ఫీల్డ్ లో ఉన్నారండి? ఎవరు ఇద్దరే సినిమా మేమిద్దరమే. తను యాక్టివ్ గా సీరియల్స్ చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు. అవునవును. నాన్నగారు అప్పట్లో ఆయన చేసేవారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేసేవారా? అంటే ఆయన ముందు వచ్చినప్పుడు ఆయన యాక్ట్ చేశారు. ఆ డాడీ కాంబినేషన్ లో మీరు ఏమైనా చేయలేక? అవును, నేను నాన్నగారు విఠలాచార్య గారి డైరెక్షన్ లో కోటలో పాగా అప్పుడు పిక్చర్ చేసాం అనమాట. అందులోనేమో జయసుధ గారికి మా నాన్నగారు అన్నయ్య, నేను తమ్ముడు. జయసుధ గారు హీరోయిన్ అండి పిక్చర్ లోను, కోటలో పాగా. అంటే విఠలాచార్య గారి ఫోక్లోర్ అనమాట. అందులోనే నేను తమ్ముడు. అవును, నాన్నగారేమో లేదండి, ఒక 4-5 పిక్చర్స్ చేశారు. తర్వాత ఏమో నేను బిజీ అయిపోయేసరికి నాన్నగారు ఇంకా నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టేశారనమాట. అదే. ఇక మీరు ఎవరైనా ఆల్రౌండర్ అండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తారు, యూఆర్ ఆల్సో సింగర్ కూడా కదా? సింగర్ కాదండి, పాటలు రాశారు. తమిళ్లోని లిరిసిస్ట్. తమిళ్లో తెలుగులో ఎందుకు రాయలేదు? నేను బాగా చదువుతానండి, తెలుగు చదువుతాను ఎక్కువగా. ఫస్ట్ నాకేమో లిటరేచర్ తోటి బాగా పరిచయం అనేది తమిళ లిటరేచర్ తోను. సో ఇమాజినేషన్ ఏమో తమిళ్లో వస్తుందన్నమాట. భాష అట్లా నాలోకి బాగా ఇంకిపోయిందంటే తమిళే బాగా. మీకు తమిళ బుక్ తెలుగు బుక్ రెండు ఇస్తే ఏది ఫాస్ట్ గా చదువుతారు? తెలుగు చాలా ఫాస్ట్ గా చదువుతానండి. అంటే రాయడం అనేది ఇంకొక విషయం ఉండాలి కదా మనకి, లోపల ఒక వొకాబులరీ బ్యాంక్ ఉండాలి మనకి ఉండాలి. అదేమో నాకు తమిళ్లో జరుగుతుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట, యశోద కృష్ణలోని కృష్ణుడిగా యాక్ట్ చేశాను నేను. కృష్ణుడికి ఏమో 2 తల్లులు, ఒక దేవకి ఏమో కన్న తల్లి, యశోద పెంచిన తల్లి. అలాగే తెలుగు నన్ను కన్న తల్లిని, తమిళ నన్ను పెంచిన తల్లి అని. డైరెక్టర్ గా కూడా మీరు చైల్డ్ ఫిల్మ్ ఒకటి, చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కావటం వల్ల. అది డాక్యుమెంటరీ యాక్చువల్గా, చైల్డ్ యాక్టర్స్ గురించి. నేను చైల్డ్ యాక్టర్ని కాబట్టే నేను చేయగలిగాను. ఐ థాట్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ దట్ అనమాట. సో 2008లో చేశాను అది. సైలెంట్ డాక్యుమెంటరీ. What was the purpose of that? I just wanted to. అంటే ఎవరెవరు చేశారు దాంట్లో? లేదండి, అప్పుడు ఉన్న నేను 2008లోనే కొంతమంది చైల్డ్ యాక్టర్స్ని ఫాలో అయ్యాను అనమాట. ఒక 6 చైల్డ్ యాక్టర్స్ని ఫాలో అయ్యి ఈ సినిమా ఎలా ఉంది, వాళ్ళు సినిమాకి ఎలా ఉన్నారు, తర్వాత ఫ్యామిలీ ఎలా చూస్తుంది, వాళ్ళ సైకాలజీ ఎలా మారుతుంది అనేది అనే దాని గురించి చేశాను అనమాట. దాన్ని అవార్డ్స్కి పంపించారు. యా యాక్చువల్గా LA లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇట్ వాజ్ సెలెక్టెడ్. చాలా ప్లేసెస్లోనేమో స్క్రీన్ అయ్యిందండి. అదర్ ఎక్స్టెన్షన్స్ లో డైరెక్షన్ ఉందా? అంటే ఇప్పుడేమో తమిళ్ పిక్చర్ ఒకటి డైరెక్ట్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడేమో జనవరిలోని ఇంకొక తమిళ్ పిక్చర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ సబ్జెక్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి రెడీ అవుతూ ఉన్నాము. అది అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏమిటి అని చెప్పంటే, ఐ వుడ్ లైక్ టు టేక్ ది ఫిల్మ్ మేకర్ అనే ఒక రూట్కి వెళ్ళాలి అని చెప్పేసి. అదేమో తెలుగులోనూ చేయాలి, మలయాళంలోనూ చేయాలి, ఫిల్మ్ మేకర్గా డైరెక్షన్ చేయాలి అనేది యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అనమాట. సో మీ ఉమెన్ ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్? ఉమెన్ ఇన్స్పిరేషన్ అని చెప్పలేను, బట్ చాలామంది శాంతారాం పిక్చర్స్, తర్వాత ఏమో రిషికేష్ ముఖర్జీ పిక్చర్స్ కానీ, లేకపోతే మన బాలు మహేంద్ర గారు, విశ్వనాథ్ గారు, జంజాల్ గారి పిక్చర్లో ఇలాంటి. ఇన్ని చెప్పారు, విజయ నిర్మల గారి పేరు చెప్పలేదు. ఏమండి? ఇన్ని చెప్పారు, విజయ నిర్మల గారి పేరు. విజయ నిర్మల గారు డెఫినెట్ గాను. అండ్ 43 పిక్చర్స్, వరల్డ్ రికార్డ్. వరల్డ్ రికార్డ్. సో ఇక యాజ్ ఫార్ యాజ్ ద యువర్ వెల్ రివార్డెడ్ యాక్ట్రెస్, అట్ ద సేమ్ టైమ్ యువర్ ఆల్సో ఈక్వల్లీ అవార్డెడ్. ఇప్పుడు 95లోనే మీకు స్త్రీలో మంచి ఈ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది, యాజ్ వెల్ యాజ్ స్టేట్ అవార్డు, నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత మేము కూడా మిమ్మల్ని రీసెంట్ గా సత్కరించుకున్నాం. రైటర్ పద్మనాభం చేసిన దానికి పద్మభూషణ్ లో మా గురువు గారు దాసనారాయణరావు గారి అవార్డు. రియల్లీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి అందులో మీరు చేసింది మాత్రం. ఒక సబ్డ్యూడ్ ఉమెన్ గా ఉంటూ ఒక్కసారిగా క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ అలా పైకి లేస్తుంది.
అలా గూస్ బంప్స్ వచ్చేసింది అనమాట. సరస్వతి క్యారెక్టర్ అయితే అసలు రియల్లీ మూవ్ అయిపోయింది క్యారెక్టర్ చూసి, అంత బాగా వచ్చింది. సరస్వతి క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ అండి, చాలా స్పెషల్ నాకు అనమాట. సరస్వతి ద్వారా నేను చెప్పగలిగింది కానీ నేను చేయగలిగింది కానీ ఇట్ ఈస్ వెరీ పర్సనల్ అనిపించింది నాకు. మనం ఎంతైనా సరే మనలో ఉన్న టాలెంట్ని ఎవరైనా గుర్తిస్తారా అని ఒక ప్లేస్లోని తపనలోని ఉన్న ఆడవాళ్ళు ప్రతి వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఒక సరస్వతి. అందులోని తనకి అస్సలు ఏమీ కంప్లైంట్స్ ఉండవు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ క్యారెక్టర్ అనమాట. కంప్లైంట్స్ చేసుకోదు తను. బాహుబలిలో ప్రభాస్ తల్లిగా చేయటం ఎలా అనిపించింది, పెంపుడు తల్లిగా? ఎక్కడ ప్రభాస్, ఎక్కడ నేను ప్రభాస్. అది క్యారెక్టర్ లక్ష్మిని, మంచు లక్ష్మిని అడిగితే తను చేయనన్నది. ఏది ఈ క్యారెక్టర్ ప్రభాస్తో ఏంటి, ఇది శివగామి క్యారెక్టర్. శివగామి తను అడిగింది, శివగామి క్యారెక్టర్ తను అడిగింది. ఏదైనా పెంపుడు తల్లి క్యారెక్టర్ అని చేశారు, ఎలా అనిపించింది? నేను యాక్చువల్గాను రాజమౌళి గారికే ఇట్ హ్యాస్ టు గో కదా. ఐ మీన్ సచ్ ఏ విషనరీ ఈస్ అండ్ రియలీ హ్యాపీ అండి. రాజమౌళి గారి మన తెలుగు సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అట్లాగా ఒక అందంగా కూర్చోబెట్టి ఆనందపరుస్తున్నారు అనేది. అండ్ సడన్గా ఆయనేమో ఒక క్యారెక్టర్గానే ఆ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్గా ఉంటారు అనేది అంతకుముందు ఆ తర్వాతనే ఒక పిక్చర్ చేసి, ఆ పిక్చర్ ఏమో రిలీజ్ అవ్వగానే రావు రమేష్ గారు ఫోన్ చేసి అన్నారు, రాజమౌళి గారు రాత్రి వెళ్ళి పిక్చర్ చూసారంట, ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి చూసారంట, ఫోన్ చేశారు పొద్దున్న, అంత బాగుంది అని చాలా మాట్లాడారు, మీ గురించి కూడా మాట్లాడారు అని చెప్పంటే చాలా సంతోషపడ్డాను అనమాట. ఎందుకంటే నాకు ఈగ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అనమాట. సో చాలా సంతోషపడ్డాను. నెక్స్ట్ వీక్ ఏమో ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఈ పిక్చర్ అనేసరికి అదేమో రాజమౌళి గారే. వెరీ హ్యాపీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమో కథ ఆయన చెప్తున్నప్పుడు అర్థమైంది. ఆయన అన్నారనమాట, అంటే ఈ అబ్బాయి ఎదుగుతాడు, ఎదిగిన తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఉంటే మీరేమో ఇలా ఉంటారండి, ఆ అబ్బాయి ఏమో అలా ఎదుగుతాడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది ఈ అబ్బాయి మనలో వాడు కాదు అని అన్న తర్వాత అర్థమైందనమాట. అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకుంటాను, నేను పొట్టిగా ఉండడం నాకు చాలా డిసడ్వాంటేజ్ అనుకుంటాను. బట్ బాహుబలికి నేను ఆ స్మాల్ మేడ్గా ఉండడమే ఆ క్యారెక్టర్కి ఆయన నన్ను ఎంపిక చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అని తెలిసేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బీయింగ్ స్మాల్ మేడ్ అన్నమాట, షార్ట్ అండ్ స్మాల్ మేడ్. అంటే దెర్ ఇస్ సంథింగ్ వెరీ ఎండియరింగ్ అబౌట్ బోత్ ఆఫ్ అస్ ఇన్ అలా మొదలైంది ఒక బాండ్ ఒకటి క్రియేట్ అయింది కదా. అక్కడి నుంచి చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు తను, ఇప్పటికీ తను అలాగే అన్నమాట. సో సచ్ ఎ స్వీట్ హార్ట్ కదండి. ఇక పెద్ద యాక్టర్స్ అందరితో మీది ఎలా ఉంటుంది? వీళ్ళతో చిరంజీవి గారితో కానీ, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు. చిరంజీవి గారితోనే నేనేమో చెల్లెలుగా 2 పిక్చర్స్ చేశానండి, మగమహారాజును, దేవాంతకుడును. సో ఎస్పెషలీ లైక్ యునో సచ్ ఎ గ్రేట్ పర్సన్. అండ్ సైరా మళ్ళీ చేసాం అనమాట, మళ్ళీ వచ్చిన తర్వాత రీసెంట్గా చేసింది సైరా. అండ్ అందరితోని చెరీతో చేసిన పిక్చర్ అంత హిట్ అయ్యింది. అండ్ హీస్ వెరీ స్వీట్ కదా ఆయన, అందరికి అంత మర్యాదిస్తూ ఉంటారు. అండ్ ఐ రియలీ లుక్ అప్ టు హిమ్ బికాస్ లైక్ యునో సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనమాట ఆయన. దెన్ కృష్ణరాజ్ గారు దగ్గర నుంచి వచ్చిన మన ప్రభాస్ కదా. అండ్ నాగార్జున గారు అంటేనేమో శివ నుంచి అట్లాగా డబ్బింగ్ చేశాను కాబట్టి ఐ హావ్ నాట్ యూనో కొలాబరేటెడ్ ఇన్ ఎనీ డైరెక్ట్ గా యాక్ట్ చేయలేదన్నమాట. బట్ వి నో వన్ అనదర్. శివ తర్వాత 2-3 పిక్చర్స్ కూడా ఆయన కాంబినేషన్ లో ఉన్న హీరోయిన్స్ కి నేను డబ్ చేశాను. బాలయ్య గారు ఎప్పుడైనా మీట్ అయినప్పుడు బాగా మాట్లాడతారు, అంతే. మేము యాక్ట్ చేయలేదు, కలిసి యాక్ట్ చేయలేదు.
బట్ అంటే ఒకే యాక్టర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు. చేయలేదు, కానీ ఎన్టీ రామారావు గారితో వర్క్ చేశాను కదా. సో యాక్చువల్గా తెలుగులోనండి ఎవరిని నేను మీట్ అయినా సరే తెలియదు అన్నట్టు ఎవ్వరు నాతోటి ఉండరు. ఏదో ఒక విధంగా వాళ్ళందరికీ నేను తెలుసు. బేబీ రోహిణి అనేది తెలుసు. పెద్ద స్టార్స్ తోటి ఎవరెవరితో కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు చేశాను. మహాకవి క్షేత్రలో నేనే కృష్ణుణ్ణి. ఆయనేమో ఫస్ట్ టైము అంటే అప్పటికేమో నాగేశ్వరరావు గారు అంటే ఎవరని నాకు తెలియదు. మా నాన్నగారు చెప్పి 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 భయపెట్టేవారు అనమాట. అప్పుడేమో కానీ భయపడే ఏజ్ కూడా కాదు కదా. ఆయన వచ్చి చాలా తమాషగా మాట్లాడేవారు. నేను ఎంత పెద్ద యాక్టర్ని తెలుసా అన్నారు నన్ను. నాకు నిజంగా తెలీదు. అంత పెద్ద యాక్టర్ని నీ కాళ్ళు పట్టించుకుంటున్నావు అన్నారు. అంటే ఆయన కాళ్ళ మీద పడతారనమాట. మహాకవి క్షేత్రలోని ఆయన ఏదో పాట పాడుతూ వచ్చి ఏదో చేస్తూ ఉంటారు. నాకు అది నిజంగా అర్థం కాలేదు, ఈయన ఎందుకు ఇలా అంటున్నారని. రామారావు గారితోనండి మేము మావారి మంచితనం అని ఒక పిక్చర్ అనమాట. ఐ వాజ్ ఆల్మోస్ట్ ఒక 10 or 11 years ఓల్డ్ అనుకుంటాను. కానీ అందులో కూడా నాకు అబ్బాయి క్యారెక్టర్ అనమాట, విగ్ అది పెట్టి షార్ట్స్ వేసుకుని అది. సో ఒక ఏడుస్తూ చెప్పే ఒక డైలాగ్, నేనేమో అప్పటికి బాగా ట్రైన్డ్ కదా. సో సో మా నాన్నగారేమో తర్ఫీదు ఇచ్చేవాళ్ళు, పక్క తీసుకెళ్ళి డైలాగ్ రాగానే అలా చేయాలి ఇలా చేయాలి అని వచ్చి ఫస్ట్ టేక్లో ఓకే చేశానమాట. అండ్ రామారావు చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. అదేమో నాకు బాగా గుర్తుంది. సోహన్ బాబు గారు చాలా స్వీట్, చాలా అంటే మనుషులు చాలా పెట్ చేస్తారు, చాలా అభిమానంగా చూస్తారు. ఆయన ఒక్కసారి పరిచయం అయినా సరే 50 years కెరీర్ ఏదైనా ఫంక్షన్ చేసుకుని సెలబ్రేట్ చేయాలి కదా. అంటే ఇదే నా సెలబ్రేషన్ అండి. ఇప్పటికీ కూడా నేనేమనుకుంటానంటే మలయాళంలోనూ చూస్తే చాలా మంచి ట్రెండ్ సెటర్స్ డైరెక్టర్స్ అక్కడ వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ ఫస్ట్ పిక్చర్లోనే నాతోటి వర్క్ చేయడానికి రెడీగా ఉండడం అనేది ఇక్కడ తెలుగులో కూడా ఎప్పుడు నేనేమనుకుంటూ ఉంటానంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ మనల్ని కాస్ట్ చేస్తున్నారంటే పర్ఫార్మెన్స్ వైజు మనం ఇంకా రెలవెంట్గా ఉన్నాము, అవుట్డేటెడ్ అవ్వలేదు అనేది నాకు అనిపిస్తుంటుంది. నన్ను సంబంధించినంత వరకు అదే నా సెలబ్రేషన్ అండి. పెద్దగా ఏదో చేసేసుకుని అవన్నీ ఐ డోంట్ రియలీ కేర్ ఫర్ దట్. తెలుగులో లిటరరీ వర్క్స్ ఏమైనా చేస్తారు తెలుగులో? లేదండి, లైక్ ఐ సెడ్ బిజీగా ఉన్నారు. సో రోహిణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ లాట్ ఆఫ్ థ్యాంక్ యూ అండి. వి డిస్కస్డ్ సో మెనీ థింగ్స్. అందులో ముఖ్యంగా మీ సెకండ్ ఇన్నింగ్స్ అనేటువంటిది ఇంత ప్రాస్పరస్గా ఉండటం, మీరు అగైన్ యు ఆర్ వెరీ మచ్ ఇన్ టు ద పీపుల్, క్యారెక్టర్స్ వైజ్గా కానీ యాజ్ ఎ పర్సన్గా కానీ చాలా మంచి ఇది కనిపిస్తుంది, వైపు కనిపిస్తుంది. And you have shared wonderful things about your career. Thank you very much for sparing enough time. Thank you so much. Namaste. Yeah. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.